ఐ థింక్ వాట్ సడన్ గా కళ్ళు తిరిగిపోయినాయి. అలా వస్తుంది. వచ్చి కూర్చుందా. ఎక్కువసేపు నిల్చోలేకపోతుంది. ఎలా ఉంది? బాగుందా? నేను వేసుకుంటే ఎలా ఉంటుంది? వేసుకున్నా బాగానే ఉంటుంది. కడుపులో ఉండే బేబీకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. మంచి ప్రోటీన్స్ అయ్యి బేబీకి అందుతాయి. అంటే కదలకుండా గీక్కోకుండా ఏం చేయకుండా పనులయ్యి అట్లా పడుకొనే ఉండాలి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మా పూరిక బర్త్డే వస్తుంది 2 daysలో. March 14 మా పూరిక బర్త్డే. దానికి సంబంధించిన షాపింగ్ అంతా చేయాలి. కొన్ని అయితే తీసుకోవాలి థింగ్స్ అవి. దానికోసం ఈరోజు బయటకు వెళ్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా పూరిక బర్త్డే రోజే చంద్రగ్రహణం వచ్చిందంట. యాక్చువల్గా అది మనకి ఇక్కడ కాదు, ఇండియాలో లేదు, యుఎస్ సైడ్ ఉంది. బట్ ఏంటంటే మనము కొన్ని పాటిస్తూ ఉంటాం కదా, కరెక్ట్గా ప్రెగ్నెంట్ ఉండే ఉమెన్స్ చంద్రగ్రహణం రోజు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే కదలకుండా గీక్కోకుండా ఏం చేయకుండా పనులయ్యి అట్లా పడుకొనే ఉండాలి. ఐ థింక్ వాట్ ఈరోజు మా సార్ ఉన్నాడు. మా సార్ని వీడియోస్లో కనిపించని అడగాల్సి వస్తుంది రోజు. ఎవరైనా కామెంట్ పెట్టారు తెలుసా, అక్క అన్నని కొంచెం నవ్వమనొచ్చు కదా అంటారు. మరి నువ్వు సీరియస్గా ఉంటున్నావు, మరి ఏం చేయాలి? సో గ్రహణం వచ్చిందని చెప్పాను కదా. మా సైడ్ ఏంటంటే జనరల్గా ఏ పని చేయకుండా ఎంతసేపు అయితే గ్రహణం ఉంటుందో అంతసేపు పడుకొని ఉండాలి. గోక్కోకూడదు, టాయిలెట్కి పోకూడదు, లేవకూడదు. ఎట్లా పడుకున్న వాళ్ళు అట్లానే పడుకోవాలి. లేదంటే పుట్టే బిడ్డలకి లైక్ కొన్ని ఉంటాయంట. అందుకని చెప్పి కడుపుతుండే వాళ్ళు గ్రహణం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను కూడా పాటించాలనుకుంటున్నాను. అయితే ఆ రోజు మార్నింగ్ 9:30 నుంచి 3:30 వరకు ఉంటుంది. దగ్గర 6 hours ఉంటుంది. మరి ఆ రోజు బర్త్డే రోజు నేను ఏం చేయలేను కాబట్టి నువ్వే పూర్వికకి ఏమేం కావాలో అన్నీ చేసుకోవాలి, సరేనా? పాపం లేదంటే మా బుడ్డది ఏడ్చుద్ది. కరెక్ట్గా బర్త్డే రోజు వచ్చింది. నార్మల్ డే అయితే ఓకే, పాపం బర్త్డే రోజు వచ్చింది కాబట్టి అది 2 months నుంచి నా బర్త్డే అని చెప్పేసి అందరికీ చెప్పేసుకునింది. సో ఆ రోజు అయితే దాన్ని డిసప్పాయింట్ చేయకూడదు. అండ్ ఈరోజు అయితే చిన్న షాపింగ్ ఉంది. ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత బయటకు వెళ్దాము. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇది వచ్చి చియా సీడ్ పుడ్డింగ్. ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఓట్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, డేట్స్, అంజీరు, వాల్నట్స్, బాదము అండ్ జీడిపప్పు, కిస్మిస్, మిల్క్ వేసుకొని మనము ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోండి. ఇది మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇది ఒకటి తింటే చాలు, ఫుల్ అయిపోద్ది టమ్మీ డే అంతా. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చియా సీడ్ పుడ్డింగ్. యాక్చువల్లీ బౌల్ మంద కాదు, మెయిన్ అది కింద పడిందంటే ఇంకంతా నాకు నన్ను వేసుకుంటుంది. ఫస్ట్ అయితే ఓవర్ నైట్ సోక్ చేసానని చెప్పాను కదా, ఇవన్నీ వేసి మిక్స్ చేసేద్దాం. నార్మల్గా ఫ్రూట్స్ అవి తినాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది. అట్లా కాకుండా అట్లీస్ట్ వీక్లీ 2 అన్ని ఇట్లా తీసుకుంటే ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. కడుపులో ఉండే బేబీకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. మంచి ప్రోటీన్స్ అవి బేబీకి అందుతాయి. మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ మనం యాడ్ చేసాం కాబట్టి స్వీట్గా ఉంటుందని హనీ యాడ్ చేయలేదు. మా సార్ పక్కన ఉన్నారు కాబట్టి సార్కే ఫస్ట్ తినిపిద్దాము. ఎలా ఉంది? బాగుందా? అంటే కొంచెం చియా సీడ్స్ కాబట్టి కొంచెం టేస్ట్లెస్గా ఉంటాయి. ఇవన్నీ వేసాం కాబట్టి పర్వాలేదు. డేట్స్ వేసాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, మళ్ళీ టచ్లోకి వస్తా. ఫస్ట్ అయితే నేను కూడా టేస్ట్ చేస్తాను. బాగుంది. అదేగా నేను చెప్పింది, తిని బాగుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఇది డైట్కి కూడా చాలా మంచిది. ఇంకా ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళకి ఇంకా మంచిది, ఎందుకంటే అన్ని హెల్దీ ఫ్రూట్స్ వేస్తాను. అండ్ యాక్చువల్గా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంటే హస్బెండ్ కూడా క్రేవింగ్స్ వస్తాయి. మనం ఏం తింటే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది, అందుకని పెట్టా. ఎందుకు అంత నీ షూట్ చేయలేదు? అమ్మా, లేడీస్కి షాపింగ్ అంటే చాలు, ఎంత నీరసంగా ఉన్నా ఎక్కడ లేని ఓపిక అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను బయటకు వెళ్తున్నాను కదా, రెగ్యులర్గా నేను యూజ్ చేసిన రొటీన్ స్కిన్ కేర్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకుంటా. ద డర్మాకోస్ 15% విటమిన్ సి ఫేస్ సిరమ్. సో ఇది ఒక మంచి అమేజింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సిరమ్ అనేది.
మెయిన్ ఏంటంటే మన ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్ని అంతా రెడ్యూస్ చేస్తుంది, అలాగే డల్నెస్ అంతా పోగొట్టి స్కిన్ టోన్ అనేది ఈవెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీని టెక్స్చర్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అందుకే వెంటనే స్కిన్ లో అబ్జర్వ్ చేసుకుంటుంది. బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనకి 15% విటమిన్ సి ఉండడం వల్ల మన ఫేస్ లో ఉన్న డార్క్ స్పాట్ అంతా తగ్గించి మన ఫేస్ ని మంచి రేడియంట్ గ్లోగా ఉంచుతుంది. అలాగే 5% నియాసినమైడ్ వల్ల ఫేస్ లో ఉన్న యాక్ని మార్క్స్ ని బ్లెమిసెస్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే డర్మాకోస్ వాళ్ళు ఈ ఇయర్ 20,000+ స్టూడెంట్ యంగ్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అదేంటంటే డర్మాకోస్ నుంచి ప్రోడక్ట్ బై చేసిన ప్రతిసారి మన ఆర్డర్ లింక్ని భూమి ఫౌండేషన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి లింక్ చేస్తారండి. సో ఇట్లా ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతిసారి వచ్చిన అమౌంట్ వాళ్ళ ఎడ్యుకేషన్కి అనేది యూజ్ చేస్తారంట. ఇదొక బెస్ట్ ఇనిషియేటివ్ అనేది చెప్పుకోవచ్చు. మీరు కూడా సేమ్ ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ మై కోడ్ ఫర్ 20% డిస్కౌంట్ ఆన్ ద డర్మాకోస్ వెబ్సైట్. మనకి ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అమెజాన్, నైకాట్, ఫ్లిప్కార్ట్. థ్యాంక్ యూ. మా పూరిక బర్త్డే అని చెప్పాను కదా అండి, పూరికకి బర్త్డేకి ఒక డ్రెస్ తీసుకున్నాను, అదేంటి ఇప్పుడు చూపిస్తాను. ఎలా ఉంది? బాగుందా? నేను వేసుకుంటే ఎలా ఉంటుంది? వేసుకున్నా బాగానే ఉంటుంది. యాక్చువల్గా ఇట్లా మనకి షోల్డర్కి ఇట్లా వస్తుంది అండ్ ఇది వచ్చి సైడ్ కట్ అన్నమాట. వేసుకున్న తర్వాత లుక్ చూపిస్తాను. పూర్వీ ఇట్రా. ఈసారి ఏంటంటే మేడం గారు బార్బీ థీమ్ అడిగింది. పూర్వీ సైలెంట్ రియో. లాస్ట్ ఇయర్ వచ్చి ఎల్సా థీమ్ అన్నమాట, ఎల్సా అయిపోయింది. ఈసారి వచ్చి బార్బీ థీమ్. ఈ డ్రెస్ నాకు బాగా నచ్చిందని చెప్పి నేను తీసుకున్నాను. సో మంచి ఏంజెల్ లాగా అనిపిస్తుంది వేసుకుంటే. ఏంటలా చూస్తున్నావు? ఎందుకు మా నీ స్కిన్ అంత గ్లో ఉంది? నా స్కిన్ చిన్నప్పటి నుంచి అంతే. లేదు లేదు, ఏదో పూసినావు నాకు చెప్పు. ఏం పూయలేదులే కానీ నా స్కిన్ అంతా. లేదు, మనం ఏదో పూసినావు చెప్పు. సో ఏదో స్కిన్ కేర్ చేసుకున్నాను తప్పదు కాబట్టి. నీ ఏజ్ వచ్చిందంటే నువ్వు చేసుకుందో నాకు కావాలి ఇప్పుడే. ఇప్పుడు కాదు, నువ్వు పెద్ద పాప అయ్యాక చేసుకోవాలి. మర్చిపోయాను, మేడం గారు మీకు ఇప్పుడు ఏంటి ప్రిపరేషన్ హాలిడేసా? ఎన్ని డేస్? 4 days. 4 days అండి. ఈరోజు లాస్ట్ అన్నమాట, రేపు ఎగ్జామ్. ఏం ఎగ్జామ్? మ్యాథ్స్. ప్రిపేర్ అయ్యావా? ట్యూషన్లో ప్రిపేర్ అవుతా. ట్యూషన్లో ప్రిపేర్ అవుతుంది. సాటర్డే హాలిడే, సండే హాలిడే, మండే హాలిడే. రేపు వచ్చి ఎగ్జామ్ ఉందన్నమాట. ప్రిపరేషన్ హాలిడేస్ అయిపోయి, ప్రిపరేషన్ హాలిడేస్ అంటే నాకు తెలిసి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వమంటారు. ఈవిడ గారు ఏం చేస్తుందంటే ఫోన్లో రీల్స్, షార్ట్స్ అండ్ టీవీలో కూడా షార్ట్స్ అవి చూస్తుంది. అది ప్రిపరేషన్ హాలిడేస్ అంట. అంతేనా? ఎవరు చెప్పారు అది? ట్యూషన్లో చదువుకుంటా కదా, ఎందుకు మన పరువు తీస్తావు? పరువు తీస్తావంట. రేపు కనుక ఎగ్జామ్ లో మార్క్స్ సరిగ్గా రాకపోతే అప్పుడు రూమ్ లో పెట్టి ఏకి పాడేస్తా. నేను వీడియో తీసి చూపిస్తాను. నువ్వు రావు. ఎక్కడికి రాను? రావు కదా, మార్క్స్ వస్తాయి కదా, అప్పుడు తెలుస్తాయి కదా. నేను చూపియా నీకు. సరే ఇదే మాట మీద ఉందా? మీకు సార్ ఏమన్నా కావాలంటే అడుగు, అప్పుడు చెప్తా. నేనైతే బయటికి వెళ్తున్నాను. మేడం వచ్చినప్పుడు 1 hour చాలా స్ట్రిక్ట్ గా కూర్చొని చదువుకోవాలి. సరే బయటకు వెళ్ళినప్పుడు నాకేమైంది? ఏంటమ్మా బాధ? అయ్యో అయ్యో బోను కొరుగుతున్నాడు. ఆడు బాధ ఆడిది. నాకు వచ్చేటప్పుడు చాక్లెట్ డే మంచిగా కూర్చుంటా. తోలు తీసేస్తా. ట్యూషన్లో కూర్చుంటే ఏవి టీచరో తెలియదు, ఆవిడ టీచరో తెలియదు, నాకు అర్థం అవ్వదు. 1 hour అయితే ఒక 40 minutes అటు ఇటు తిరుగుతానంటే ఒకసారి వాటర్ కంటది, ఒకసారి పెన్సిల్ కంటది, ఒకసారి ఎరేజర్ కంటది, ఒకసారి బుక్ కంటది. చదివేది మహా అయితే ఎంతసేపు? అరగంట. 5 నిమిషాలు. 5 నిమిషాలు. ఆవిడ గంటలో అరగంట తిరగడమే సరిపోద్ది. అరగంట. అమ్మా నేను ఉండను చెప్తున్నాను. 1 hour ఈరోజు నీట్గా చెప్పు. నా వల్ల కదమ్మో. కాదు, అమ్మాయికి రేపు ఎగ్జామ్ ఉంది మ్యాథ్స్. చెప్తుంది ఆవిడ. సరే చాక్లెట్ దేమా ప్లీజ్. అలా డ్రెస్ పెట్టుకో, పెట్టుకో. అమ్మ ఒక్క చాక్లెట్ మా ప్లీజ్, మా ప్లీజ్, మా ఒక్కటే మా ప్లీజ్, మా నీట్గా పెట్టుకో. అమ్మా అప్పుడు అనగా బ్యాంక్కి వెళ్తే ఇప్పుడు వచ్చాను. ఎంత టైం పట్టేసిందో బ్యాంక్లోని. ఇప్పుడు అర్జెంటుగా తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. అండ్ ఈరోజు నా లంచ్ వచ్చి అమ్మని జొన్నలతో పొంగల్ చేయమన్నాను. పొంగలి ప్లస్ బొబ్బరి చిక్కుడు కర్రీ. ఇవి మా సైడ్ బొబ్బరి చిక్కుడులు అంటాం, మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలీదు. సో పొంగల్లో పల్లీల చట్నీ బాగుంటుంది, బట్ నాకు కొంచెం వచ్చేసరికి మా అమ్మ మంచిగా చేసి పెట్టింది, ఆకలేసేస్తుంది. తిన్నాక ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్ళాలి. ఎండలు మామూలుగా లేదు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు
జొన్నలు తింటే చాలా మంచిదంట. అంటే అప్పుడప్పుడు రైస్ స్కిప్ చేసినప్పుడు ఇట్లా జొన్నలు తింటాను. ఈరోజంతా నేను మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అండ్ లంచ్ కూడా హెల్దీ. తినేసాక నేనైతే ఇంకా షాపింగ్కి అయితే వెళ్తాను. వెళ్ళేటప్పుడు మళ్ళీ టచ్లోకి వస్తాను. పూరి మంచిగా చదువుకోవాలి చెప్తున్నా. రేపు ఎగ్జామ్లో ఫస్ట్ వస్తే నీకు మంచి చాక్లెట్ కొనిస్తా. ఇప్పుడు తీసుకురా. తోలు తీసేస్తాను. బాయ్, నేను బయటకు వెళ్ళా. సరే బాయ్, బయటకు వెళ్తున్నా. బాయ్ బాయ్. బా, నేను వెళ్తున్నా. కార్లో తిను యాపిల్. సరే మూత పెట్టేసి. వాడు వెళ్ళిపోయాడు లోపలికి. రియోగాడు వెళ్ళిపోతాడు. తీసుకురాండి. వాడు లోపలికి వెళ్ళిపోయాడు. రియా దా దా. హాయ్ తర్వాత చెప్తాం రా. దా నాన్న. గుడ్ బై, గుడ్ బై. అది దా వచ్చింది. వెళ్ళి హాయ్ చెప్తున్నాడు. అట్లా కాదమ్మా, నేను ఏమైనా పిక్నిక్కి వెళ్తున్నాను. ఒక పక్కన మజ్జిగ, ఒక పక్కన వచ్చి యాపిల్. పిక్నిక్ అని కాదు, దారిలో తింటావు అనేసి. నేను వెళ్ళేది షాపింగ్, మా పిక్నిక్ కాదు. తాగు మజ్జిగ ఉన్న తాగేసి ఆ యాపిల్ తిని దారిలోని. ఇలా సంచి తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్తే నవ్వుతాడు ఆడు నన్ను. షాపింగ్ మాల్ సంచి అవసరం లేదు, కార్లో పెట్టేసి వెళ్ళు. తెలివితేటలు చాలా ఉన్నాయి. ఏమన్నా మర్చిపోయినా చూసుకో, గుర్తెచ్చుకో. తెలిసి ఏం లేదు. సరే బాయ్. That's for me and you and all. నేను కూడా తెచ్చుకున్నాను సంచిలో. నీకు కూడా కావన్నా ఫుల్ బాటిల్. ఏం చేస్తే ఎండకు భయపడి ఏది రాదా? ఆమె ఇప్పుడు దిగుతుంది జస్ట్. కాల్ కాల్ మమ్మీ ఫాస్ట్. ఇంకా ఏం పెట్టాను సార్? మోడల్ హాయ్ మోడల్. ఏ మోడల్? మోడల్ సూపర్ మోడల్ హడల్ కాదు మీనా, నీకేం పెడతాను సార్? వచ్చిందండి వయ్యారి. వచ్చిందండి వయ్యారి. బ్రౌనీ ఫాస్ట్ ఫుడ్ అంట. అర్జెంట్ వచ్చింది. చూడు అడిగి రావట్లేదు నా కార్ దగ్గర. ఆగిపోయింది. నేను తెచ్చుకున్నాను మీనా సంచులో. ఇదిగో మా అమ్మ ఇచ్చింది మీనా. పాపం చేసి మధు ఇచ్చింది, ఇది ఇచ్చింది. హాట్స్పాట్ ఉంటే కొంచెం ఇస్తే వాడుకుంటాను. నెట్ అయిపోయింది. రివర్స్ ఎట్లా? నన్ను బయటికి తీసుకెళ్ళి మీనా 1 డే రీఛార్జ్ కొట్టవా? అలా రావచ్చు కదా, ఎంటర్టైన్మెంట్ ఇద్దు. కాదు, ఇప్పుడు మళ్ళీ హాట్స్పాట్ కావాలా? రీఛార్జ్ వద్దా? చెయ్యి మీనా. రీఛార్జ్ వద్దు, హాట్స్పాట్ కొంచెం సేపు సరిపోతుందా? చాలు. కిషోర్ పొద్దున్న రీఛార్జ్ చేశాడంట, రాలేదు నాకు. చెయ్యి అమర్, నువ్వే ఇవ్వాలి. అమర్ది బాగా ఖాళీగా ఉంటుంది. అమర్ ఇవ్వ, అమర్ ప్లీజ్. 1 second. పర్వాలేదు, టైం తీసుకో, కానీ మొత్తానికి అయితే ఇవ్వు. ఫస్ట్ ఏంటి మరి ఇప్పుడు కరాచీకి వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోదామా? రిటర్న్ లో వస్తాం. అంతేనా? దగ్గరనే కదా. ఓకే, మళ్ళీ ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు హాట్స్పాట్ గురించి ఆగి ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఇలా తీస్తే చెప్పు. మధు నువ్వు ప్రెగ్నెంట్, మధు నేను కాదు. ఇందాక ఏదో అన్న ఇంగ్లీష్లో ఏదన్నా? యు ఆర్ ప్రెగ్నెంట్. యు ఆర్ ప్రెగ్నెంట్, ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్. కానీ నీకు ఉంది పొట్ట. నా జాబ్ ఏమిటి? పౌరోహిత్యం కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా వీళ్ళ? ఎన్నో నెల మీనా? మధు గ్యాస్, మధు ఎవరు తెలుసు గ్యాస్? అని నేను చెప్తున్నా కదా, గ్యాస్ అంత ఫామ్ అయ్యింది. ఎన్నో నెల? గోవింద. అంతేనా? అమ్మ చాలా ప్రేమగా కట్ చేసి ఇచ్చింది. అదే కదా, నేనే తింటున్నా. లేదు తిను. తింటా. మధు నువ్వు ప్రెగ్నెంట్, మధు నేను కాదు. ఇదిగో నేను ప్రెగ్నెంట్ కాబట్టే మా అమ్మ పాప నా కోసం కోసి ఇచ్చింది. కార్లో తిను ఏమన్నా. సో స్వీట్. మా అమ్మ అన్ని బాగా చేస్తుంది. నేనా నిజంగా మీ అమ్మ ఉంది కాబట్టి ఇప్పుడు చూడు, నాకు ఎవరు ఈ టైంలో మదర్ హెల్ప్ చాలా అవసరము. సో మా అమ్మ డే 1 నుంచి ఇంకా నాకు చేస్తుంది కాబట్టి ఈ టైంలో ఇంకా ఎక్కువ కేర్.
మధు ఈ టైంలోనే మనకు గుర్తొస్తుంది తెలుసా, మా మజ్జిగ కూడా సగం దాగి వదిలేస్తాను. ఈ టైంలోనే మనకు గుర్తొస్తుంది మధు తెలుసా. మదర్ మనకు కూడా కన్నది కదా, మా మమ్మీ కూడా ఇలానే పెయిన్స్ తీసిందేమో ఇలానే. సో మనం ఒక టైంలో ఒక కొంచెం ఏజ్ వచ్చేసరికి మన మదర్కి అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాము అంటే అమ్మాయి కదా అని ఒకటి అంతే, అంత మించి. ఇప్పుడు బయట వాళ్ళపైన అరిచామనుకో వాళ్ళు ఊరుకోరు. ఇంట్లో అమ్మ కాబట్టి మనం ఎలా ఉంటామో ఏ టైంకి అనేది ఆవిడ ప్రతిదీ తెలుసు, అర్థం చేసుకుంటది అమ్మ కాబట్టి. మనం ఏదన్నా అన్నా మనకు బాధ అనిపించదు, మన అమ్మాయి కాదని చెప్పి. మనం బయట వాళ్ళని అనలేము కదా, అది అమ్మకి బయట వాళ్ళకు ఉండే డిఫరెన్స్. అది మన అధికారం. ట్రాఫిక్ చూడు ఎంత ఉందో, ఓయమ్మ. నా పాటికి నేను ఏదో ఇంట్లో ఏడుస్తూ ఈడ తక్కువ ఆడ తక్కువ, అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఈడ వరకు తీసుకొచ్చావు. ఇక్కడ కనుక రేట్లు ఎక్కువ ఉండాలి నా సామిరంగా నీకుంటుంది చూడు. ఇంకా నేనైతే రూపాయి కట్టను, ముందే చెప్తున్నా, ఓకేనా? సో లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తాను. నువ్వే కట్టాలి ఇంక చచ్చినట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాను ఏంటో చూపిస్తా. ప్రజెంట్ అయితే నేను ఈ ప్లేస్కి రావడం జరిగింది. నేను నీకు పట్టుకోవడం, నువ్వు నాకు పట్టుకోవడం. నేను బాగానే ఉంటాను, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. పైకి ఒక మెట్టు, నేను అంత హైట్, నువ్వు ఇంత పొట్టిగా ఉన్నావు. సో ఫైనల్లీ మనం ఎక్కడికి వచ్చాం మీనా? లులు మాల్. లులు మాల్. ఇగో ఏదో ఒకటి వెళ్ళింది మాల్. నువ్వు చెప్పావని చెప్పి తీసుకున్నా. అయితే బేసిక్గా నాకైతే ఇష్టం లేదు. నేనైతే దాంట్లో నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తాను, బాగుంటుంది మధు. సోప్ స్నో. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు కొంచెం లావుగా పడితే నన్ను తిట్టకు, ఏం చేయాలి? ఎలా సన్నగా చేయాలి నిన్ను? వెనక్కి మీనా, ఇలా సన్నగా చేయాలన్నా? వెనక్కి వెళ్తే సన్నగా వస్తారు, దగ్గరకుంటే లావుగా వస్తారు. పదా మధు బాత్ లాగా నడుస్తున్నావు మధు. లోపల బేబీ ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలి. మీనా ఏ వీడియో ఆమె వీడియో ఏమన్నా అవుతే మనం చెప్పు. కాదు, ఏమన్నా అయితే ఎట్లా, ఎవరి రెస్పాన్సిబిలిటీ? అవుతాను మా మాస్తి అమ్మ. వద్దులే, కంచు పిట్ట. నేను తీసుకుంటున్నా మధు, ట్రై చేద్దాం. చెయ్యి, నీకైతే కరెక్ట్గా సెట్ అవుతాయి. బల్లిగుడ్లు కాదు మధు, చిచి. బల్లిగుడ్లు కాదు, పందిగుడ్లు కాదు. ఏం గుడ్లు? కంచు పిట్ట. ఏది ఇదా ఇదా? కిందిది పెద్దది ఒకటి చాలా చాలు. మీనా తీసుకోలేదా? తీసుకున్నా. ఎన్ని? రెండు దానికి నీకు వచ్చావా? తినడానికి. అయ్యో దా. వెజిటేబుల్స్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. నీ కళ్ళు తిరుగుతున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ మీనా. సడన్గా కళ్ళు తిరిగిపోయినాయి. అలా వస్తుంది. దా వచ్చి కూర్చుందాం. దా, ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నా. బంగారు తల్లి, నువ్వు ఎన్నింటికి వెళ్ళావు? ఈవినింగ్ వెళ్ళా. ఈవినింగ్ వెళ్ళావు. ఇప్పుడు టైం ఏంటండి? 8:30 అవుతుంది. ఇప్పుడు వచ్చావు అంటున్నావు. తిరిగి నాకు నడుము కూడా వస్తుంది తెలుసా. నేను వెళ్ళమని చెప్పానా? మరి ఎవరు చేస్తారు చెప్పు? నేనే చేసుకోవాలి, ఎవరు చెయ్యరు. నేనే చేసుకోవాలి. ఏ పనైనా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఏదైనా నేనే చేసుకోవాలి, ఎవ్వరే హెల్ప్ చేయరు. మొన్న ఫోటోషూట్లో కూడా కళ్ళు తిరిగి పడిపోయావు. నేను తెలుసా, షాపింగ్లో కూడా కళ్ళు తిరిగి పడిపోతే మీనా అక్కడ 2 బనానాస్ తీసుకొని తినిపించింది. నాకు అందుకే భయం, నువ్వు బయటికి వెళ్ళాలి, అందుకే యాపిల్ కట్ చేసి ఇచ్చాను నీకు. అప్పటికి కారులో తిన్న యాపిల్ అది. నేను అసలు అవ్వట్లేదండి సీరియస్గా చెప్పాలంటే. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ నిల్చొని ఉన్నా లేకపోతే ఏదైనా పని చేసినా కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఒక హెడేక్ ఒకటి నన్ను ఒక 10 డేస్ కాదు, ఈ ప్రెగ్నెన్సీలో హెడేక్ ఒకటి నన్ను తెగ తినేస్తుంది, అస్సలు వదలట్లేదు.
మొన్న ఫోటోషూట్ అప్పుడు పట్టుకున్న హెడేక్ ఇంకా వదలలేదు, ఆయిల్ పెట్టినా కూడా వదలలేదు, మెంటల్ వచ్చేస్తుంది హెడేక్, మళ్ళీ బ్యాక్ పెయిన్ ఒకటి స్టార్ట్ అయింది, బాగా స్ట్రెయిన్ అయిపోతుంది బాడీ అయితే. ఈ టైంలో నాకు మంచి రెస్ట్ ఉండాలి. ఇప్పుడు అలాగా ఉంటుంది, అందుకే నువ్వు ఎక్కువ బయటికి వెళ్ళి తిరగొద్దని చెప్తున్నాను నేను. మరి ఎవరు చేస్తారు చెప్పి, ఇంక నేను మర్చిపోయాను, కేక్ ఆర్డర్ కూడా మర్చిపోయాను. ఆ పిల్లడు చెప్పు చేస్తాడే, ఈ టైంలో అంటే బాగోదు మధు, ఎలాగుంటాయి నాకు టెన్షన్ ఇక్కడ ఇంట్లోని. రేపు వెళ్ళి కేక్ ఆర్డర్ ఇవ్వాలి, కేక్ ఆర్డర్ ఇవ్వడం ఆ పిల్లడు మర్చిపోయాను. అసలు ఒక్కదాన్ని ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. సో ఇంకా రేపైతే కేక్ ఆర్డర్ ఇచ్చేస్తే పని అయిపోద్ది. ఇంకా తను వెళ్ళి బర్త్డే రోజు తనే పిక్ చేసుకుంటాడు కేక్. అది చెప్పడం మర్చిపోయానండి, గ్రహణం అనేది మన ఇండియాలో లేదంట, అది యుఎస్ సైడ్ ఉంది కానీ మన ఇండియాలో లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్నట్టయితే ఈ పాటికి పంతులు గారు అది మనకి, లేకపోతే టీవీలో అది చూపించేవారు, ఇట్లా గ్రహణం వస్తుంది ఇలా అలా అని చెప్పేవారు. కాబట్టి మన ఇండియాలో అయితే లేదు. టెన్షన్ అయితే పడద్దు, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము. ఒకవేళ ఏదైనా పాటించాలి అనుకుంటే పాటించండి, మన సేఫ్టీగా అన్నమాట. అంటే మన గురించి కాకుండా మన కడుపులో ఉండే బిడ్డ గురించి ఆలోచిస్తాం కాబట్టి పాటించాలంటే పాటించండి. బట్ ఇక్కడైతే లేదంటే టెన్షన్ అయితే పడకండి. మా అక్క ఫోన్ చేసి చెప్పింది, 2-3 అదే పనిగా ఫోన్ చేసి చెప్పారు, టెన్షన్ ఏం పడకు మన సైడ్ ఏమీ లేదు అన్నారు. చూడాలి మరి. నాకైతే ఓపిక అయిపోయింది ఇంకా. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినేయాలి, ఆకలేస్తుంది. వెళ్ళిపోయాడు అవర్ అంకులు, వెళ్ళిపోయాడా? సో మళ్ళీ నేను ఇంకా రేపు టచ్లోకి వస్తాను, ఓపిక లేదు. ఈ పిల్ల బర్త్డే ఏమో కానీ నాకు నిద్ర పట్టలేదు రాత్రి అంతా. నిన్నంతా తిరిగి వచ్చాను కదా, తలనొప్పి వచ్చేస్తుంది. ఆ తలనొప్పికి నాకు అసలు నిద్ర పట్టలేదు. దీన్ని మైగ్రేన్ ఏదో అంటారు కదా, మైగ్రేనేనా? మైగ్రేన్ వచ్చిందా ఏంటి కాంపిటీస్ నాకు అర్థం కావట్లేదు. అంటే మైగ్రేన్ అంటే ఒకసారి హెడేక్ పట్టుకుంటే అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అదేమన్నా స్టార్ట్ అయింది ఏంటో తెలియట్లేదు, నిద్ర పట్టట్లేదు, అసలు ఒక రకంగా ఉంది. బ్యాండేజ్ మేడం ఈరోజు ఎగ్జామ్ బాగా రాయాలి, నువ్వు అడిగినాయండి కొనిచ్చాం కదా, చెప్పు గట్టిగా. ఓకే. ఎగ్జామ్ బాగా రాయాలి, మార్క్స్ తక్కువ వచ్చిందంటే ఇంక అప్పుడు ఉంటుంది నీకు, అర్థమైందా? ఇంకో బ్యాండేజ్ వేస్తా, ఎందుకు? వైట్ది ఇంకోసారి కొంచెం స్టిప్గా ఉంటుంది. ఈరోజు యాక్చువల్గా యూనిఫామే ఉంది. మేడం గారు ఏంటంటే ముందే వాళ్ళ మ్యామ్కి అడిగారంట, మ్యామ్ ఈరోజు నేను నార్మల్ సివిల్ డ్రెస్ వేసుకొస్తానని చెప్పి పర్మిషన్ తీసుకుందంట. మొన్న ఈ డ్రెస్ నేను ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను, షార్ట్ వీడియోలో కూడా చూపించాను. ఫైనల్గా పూరిక రెడీ అయిన తర్వాత చూపిస్తాను డ్రెస్ అది. నాన్లు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ, అడ్వాన్స్డ్ థ్యాంక్ యూ, లవ్ యూ, శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ మమ్మా, ఇంగ్లీష్లో చెప్పాను, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. సరే ఇంకా 2 days. యాక్చువల్లీ పూరిక 14th బర్త్డే కదా అండి. 14th రోజు ఏంటంటే హాలిడే అన్నమాట, హోలీ వచ్చింది కదా, సో హాలిడే అందుకని చెప్పి 13th కూడా హాలిడే. అందుకే పాపం ఈరోజు 12th ఈ సివిల్ డ్రెస్ వెళ్తుంది ఎగ్జామ్ ఉన్నా కూడా. మేడం గారికి ఇట్లా రెడీ అవ్వాలని చాలా ఇష్టము. బ్రాస్లెట్ వాళ్ళ నాన్నతో కొనిపించుకుంది, 12 వచ్చినాయి, ఒకటి పెట్టుకునింది. సో ఫైనల్గా రెడీ అయిన తర్వాత చూపిస్తా. లేనా టోటల్ ఎన్ని చాక్లెట్స్? 56. ఎన్ని ఉన్నాయి అందులో? 56 ఉన్నాయి. అందరికీ ఇవ్వాలి, మర్చిపోద్దు ఎవరికి, సరేనా? మిగిలితే ఇంటికి తీసుకురా కానీ నువ్వు తినకు. మిగిలినవి కదా న్యాయం చేద్దామని చెప్పి తిండాలి, అవన్నీ చెయ్యకు, సరేనా? నువ్వు తిన్నావని తెలిస్తే నేను నీకు బర్త్డే చేయను, చూసుకో. తీసుకెళ్ళిన చాక్లెట్ ఎవరి కోసం తీసుకెళ్తున్నావు వాళ్ళందరికీ ఇవ్వాలి, అర్థమైందా? తీసుకొచ్చా? నో, నీకు డోనట్స్ తెచ్చాను కదా, కావాలతో కూడా తిని ఇంటికి వచ్చాక, కానీ ఇప్పుడు కాదు. ఎగ్జామ్ మాత్రం బాగా రాయాలి పూర్విక, ఓకేనా? ఓ దేవుడు దాచిపెట్టుకో. ఎగ్జామ్ బాగా రాయాలి దేవుడు అని మొక్కుకో. మీ నాన్నలానే ఏరియో ఆగా, ఎక్కడికి? సరిపోయి అద్ది మాడు చూడమా, దన్నం కాదు పథకం తీసుకున్నాడు. అబ్బా గుడ్ బై, గుడ్ బై నాన్లు, రియా బాబులు, సో క్యూట్. గుడ్ బై రియా బాబు.
గుడ్ బై రే వచ్చేసాడు ఇంకా అంతే. గుడ్ బై అంటే చాలు ఇంకొచ్చేస్తా నువ్వే. గుడ్ బై రా నువ్వు, బంగారు తండ్రి రా నువ్వు. గో. సో అక్కకు బాగా చెప్పు, ఎగ్జామ్ బాగా రాయక్క అని చెప్పు.